మీకు రాజనగరం పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. కనీసం ఇంటర్మీడియట్ పైన చదువుకున్న ప్రతి యువకులకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాం. మనం రాజా నియోజకవర్గంలో లాలాచెరువు పరిసర ప్రాంతంలో ఐటీ కంపెనీలు తెస్తారని, దివాన్ చెరువు లాలాచెరువు ప్రాంతాన్ని ఐటీ హబ్గా ఏర్పాటు చేస్తారని, ఇక నిరుద్యోగ యువతకి ఇక్కడే సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు కల్పిస్తారని, విద్యార్థులకు కనీసం డిగ్రీ పూర్చిన ప్రతి విద్యార్థికి కూడా బెంగళూరు, హైదరాబాద్ స్టాండర్డ్ ఉద్యోగాలు ఇక్కడే కల్పిస్తారని, ఇక అనేక పూటక హామీలను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారని, కాజు మ్యాంగో యూనిట్, జెల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి యువతకి అమలు కాని హామీలన్నీ ఇప్పించేసి యువత ద్వారా ఓట్లు వేయించుకుని ఈరోజు యువత నట్టేయడం ముంచేశాడు. బలరామకృష్ణ గుర్తుపెట్టుకు ఈరోజు నిరుద్యోగ యువత అందరినీ అడుగుతా ఉన్నారు, ఏవి మా సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పి అడుగుతా ఉన్నారు, ఏవి మా 10,000 ఉద్యోగాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు, ఏవి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేవని చెప్పి అడుగుతా ఉన్నారు. నియోజకవర్గ యువత మీ మీద తిరగబడే రోజు అతి దగ్గరలో ఉంది. అతి త్వరలో ఏర్పడే స్థానిక ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున యువత నుంచి మీ నిరసనని ఎదుర్కొన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.